నమస్కారం RK6 భక్తి ఛానల్ కు స్వాగతం. మనుగోలు మండలం అక్కంపేట గ్రామంలో కోదండ రామస్వామి ఆలయం నిర్మించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సీతారాముల కళ్యాణానికి ఆయన విచ్చేశారు. సీతారాముల దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి సీతారాముల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సాగునీటి అధ్యక్షులు ఏలూరు కోదండరామిరెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు షేక్ అమీర్ బాషా, ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి, తుమ్మర్లచెర్ల ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమానికి ఉభయకర్తలుగా చిట్టమూరు నర్సారెడ్డి, చిట్టమూరు శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమం గ్రామోత్సవం, కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలకు గ్రామ కమిటీ వ్యవహరించారు. నమస్కారోమి. జై శ్రీమద్రమణ గోవింద. అర్థం గృహ భూభాగ ఆత్మ ద్రవ్యర్థం విద్యర్థం శాంత్యర్థం అర్థం కర్మ కరిష్టే. ఆయుష్ జన్మించినటువంటి వారు శ్రీమన్నారాయణ స్వరూపాయ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీరామచంద్ర స్వామి అని ఆ స్వామివారి యొక్క వివరాల మీద అమ్మవారి యొక్క వివరాలు దేవస్థానం ప్రతిష్ట 5 ఏళ్ళైంది.
5వ సంవత్సరం ఈరోజు కోదండరామ స్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణం దానికి ఈరోజు రావడం జరిగింది. వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఆ సీతారాముల ఆశీర్వాదాలు, ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, జిల్లాకి అందరికీ ఉండాలని చెప్పి